ఆత్మచేత నింపబడడం, ఓ రకంగా శత్రువు గుమ్మాలను పడగొడుతూ పరుగులు తీయడం చేస్తూ ఉంటే, సాతాను ఎటు పక్కనైనా సరే అవకాశం దొరికితే మనల్ని మృంగాలని, మన జీవితంతో ఆటలాడాలని, మనల్ని బంధించాను అనే కేక వెయ్యాలి అని, నేను బంధించాను వాళ్ళు నా చేతిలో చిక్కుబడిపోయారు అనే మాట అనిపించాలి, ఆ మాట వినిపించాలి అని అతగాడు కమ్ముకుంటూ నాలుగు పక్కల కమ్ముతూ ఉన్నాడు. ఇప్పటికి 2024 వెళ్ళిపోయింది. 2025లో ప్రవేశించాం. ఇప్పటికే మీ ఆత్మీయ జీవితంలో నేను ఎన్ని సంవత్సరాలు నడిచానో నాకు తెలుసు. పుట్టింది కాదు, ప్రభువుతో నడిచింది. మీరంతా యేసుతో నడిచింది ఎంతో మీకు తెలుసు. కానీ సంవత్సరం జరుగుతూ ఉండగా, ఆయన కార్యాలను నూతనపరుచుతూ ఉండగా, ప్రజలు పరిగెత్తే పరుగులో ఒక సంవత్సరంలో ఆశీర్వదించబడి మరొక సంవత్సరంలో ఇంకో అడుగు పెట్టి ప్రభువు దగ్గర అవుతుంటే ఆడు సహించలేక చుట్టుకోవడం మొదలు పెడతాడు. నలుదీక్షల చుట్టుముట్టి అనే మాట రాయబడింది. ఓ సేవకుడిగా ఈ రోజు మీకు చెప్పగలిగిన మాట ఏమిటంటే, జీవితంలో సమస్యలు రావు అని అనుకోకండి. క్రొత్త సంవత్సరమైనా పాత సంవత్సరంలో సమస్యలు వస్తాయి. ఓ రకంగా ఈ పక్కనే వస్తాయి అనుకోక్కర్లా. నలుదిక్కుల అంటే నీవు ప్రాణాత్మ దేహాలతో నెమ్మది లేకుండా ఉండాలి అని, సంతోషంగా బ్రతకూడదని, నీ కళ్ళ వెంట నీళ్లు కారితే సంబరపడాలని, నిన్ను తలదించుకునే వ్యక్తిలాగా చేయాలని